నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. దిస్ ఇస్ సుమిత్ర. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, ఎందుకు వస్తాయి? నీళ్ళు ఎక్కువగా తాగుతున్నా తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తుంటాయి? మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ తో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ ని ఎలా పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు? మరిన్ని వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు రెనోవా సెంచురీ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఎన్పి పద్మాకర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి, అసలు దాని సింటమ్స్ ఎలా ఉంటాయి? మనందరికీ తెలిసిందే, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మూత్రాశయంలో మూత్రనాళం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ని. మనందరికీ భగవంతుడు ఇచ్చిన ఈ ఆర్గాన్స్ మేల్స్కి, ఫీమేల్స్కి, లేడీస్కి, మామూలుగా జెంట్స్కి ఉండే డిఫరెన్సెస్ మనందరికీ తెలిసిందే. కాబట్టి విమెన్లో అంటే చిన్నపిల్లల్లో, ఆడపిల్లల్లో కానీ, మధ్య వయసులో ఉండే ఆడపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఆడవారిలో ఎక్కువ వస్తాయి. ఎందుకు కారణం అంటే భగవంతుడు ఇచ్చిన ఈ ఆర్గాన్స్ ఏ విధంగా అయితే యూరినరీ ప్యాసేజ్ ఈజ్ వెరీ క్లోజ్ టు ద రెక్టల్ ఏరియా. అది అసలు చిన్నపిల్లలకి ఈ రోజుల్లో తల్లులు ఏం చేస్తున్నారు, డైపర్ వేసేసి రోజంతా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా అయిపోతున్నారు. పాత రోజుల్లో ఈ డైపర్స్ లేవు కాబట్టి పెద్ద ఇన్ఫెక్షన్ రేట్ అంత ఎక్కువ ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు 4 నుంచి 6 గంటల వరకు పాప అదే డైపర్లో మూత్ర విసర్జన, మలం అన్నీ అయిపోయి దాంతో కాంటాక్ట్ పీరియడ్ అనేది చాలా ఎక్కువ ఉండేటప్పటికీ ఇన్ఫెక్షన్స్ రేట్ చాలా ఎక్కువ పెరుగుతుందండి ఈ రోజుల్లో. చిన్నపిల్లల్లో మనం టాడ్లర్స్ అంటాం కదా, చిన్నపిల్లల్లో. అదే ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి సరైన అంటే మూత్రాశయాలు లేకపోవటం మూలన, అంటే టాయిలెట్ సరిగ్గా లేకపోవటం మూలన స్కూల్స్లో వాళ్ళు కొంతమంది పిల్లలు బిగబట్టుకొని సాయంత్రం వరకు అలానే యూరిన్ చేయకుండా వచ్చే పిల్లలు కూడా ఉన్నారు, మేము చూసాం రెగ్యులర్గా. వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. మిగతా వాళ్ళకి తెలియకుండానే కొన్నిసార్లు మనకి మామూలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లే ఇవి కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అదే మధ్య వయసులో వచ్చేటప్పటికి గర్ల్స్ అండ్ లేడీస్, దోస్ ఆర్ వర్కింగ్ ఉమెన్ ఎస్పెషలీ, పాపం వాళ్ళకి వర్క్ ప్లేస్లో టైం దొరక్క యూరినరీ ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోయి వాటర్ కన్జంప్షన్ కూడా వాళ్ళ వర్క్ ప్రెషర్స్ వల్ల ఎక్కువ తీసుకోలేకపోవటం మూలాన, సరైన టాయిలెట్ ఫెసిలిటీ లేకపోవటం మూలాన చాలా వరకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇకపోతే పెద్దవాళ్ళల్లో అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత ఈ వయసులో ఉన్న పెద్దవాళ్ళల్లో మూత్రనాళం చాలా వరకు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోన్ ఏమవుతుంది మెనోపాజ్ వచ్చిన తర్వాత, ఈస్ట్రోజన్ హార్మోన్ శరీరం నుంచి విత్డ్రా అయిపోయి శరీరంలో ఉండే మూత్రనాళం ఏదైతే ఉన్నదో స్కిన్ ఏమవుతుంది, మామూలుగా మన స్కిన్ కూడా ఇంతకుముందు 40 ఏళ్ళు 25 ఏళ్ళు వయసులో ఉన్నప్పుడు ఉన్నట్లు ఉండదు. ఆ స్కిన్ చాలా వరకు కుంచుకుపోయి. ఓకే సార్, ఏజ్డ్ వాళ్ళ గురించి తెలుసుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు, వాళ్ళు మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి సమస్య ఏంటో. నమస్తే అండి డాక్టర్ గారు. చెప్పండి. స్టోన్ ఉందండి 80.4 ఉంది. అది ఎలా అండి, ఆపరేషన్ చేయాలా లేకపోతే ముందు వాళ్ళు తగ్గిపోయా? చూడండి, మీరు మీ వయసు ఎంతో తెలియదు కానీ మీకు స్టోన్ ఉందన్నారు కాబట్టి ఆల్రెడీ టెస్ట్ చేస్తుంటారు. ఆ స్టోన్ టెస్ట్ సైజు, లొకేషన్ బట్టి, అంటే కిడ్నీలో కూడా ఉందా, లేకపోతే కిడ్నీ నాళంలో యూరెటర్లో ఉందా, లేకపోతే యూరినరీ బ్లాడర్లో ఉందా, మూత్రనాళంలో ఉందా అనేది తెలుసుకోవాలి ఫస్ట్. దాన్ని బట్టి సులభంగా ఈ రోజుల్లో వితౌట్ ఆపరేషను కోయకుండా లేజర్ పద్ధతి ద్వారా రాయిని తీసేయటం చాలా సులభంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందులాగా హాస్పిటల్లో 5-6 రోజులు ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజు వస్తే తెల్లారి మార్నింగ్ వస్తే సాయంత్రానికల్లా స్టోన్ లొకేషన్ బట్టి, సైజుని బట్టి, మీరు 8.5 అన్నారు కాబట్టి పెద్ద స్టోన్ ఏం కాదు, దాన్ని ఈజీగానే డీల్ చేయొచ్చు. కాకపోతే మీకు దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని సంప్రదించండి, లేకపోతే రెనోవా హాస్పిటల్కి రండి, మేము దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే సార్, ఇంతకుముందు ఏజ్డ్ వాళ్ళ గురించి చెప్తాను. ఈ పెద్దవాళ్లలో వచ్చే యూరినరీ సమస్య చాలా ఎక్కువ ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళలో యూరినరీ కంట్రోల్ ఉండదు. తుమ్మినా దగ్గినా చాలా వరకు వారికి యూరిన్ పోతూ ఉంటుంది. పాపం అది చాలామంది లేడీస్ ఏమనుకుంటారే, మన అమ్మమ్మలు
ఇది కామన్ ఏమో, ఈ పెద్దవాళ్ళలో ఇది కామన్ ఏమో అని కంప్లైంట్ కూడా చేయరు. అలా అని వాళ్ళ జీవితాంతం బాధపడుతూ ఉంటారు. నో, నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి సమస్యలు ఉన్నాయో మీకు తెలియకుండా యూరిన్ బర్నింగ్ సెన్సేషన్ రావటం, మాటికి వెళ్ళటం, పోసేసి వచ్చిన తర్వాత కూడా ఇంకా యూరిన్ మిగిలిపోయిన అన్న సెన్సేషన్ రావటం, రాత్రిపూట మాటికి వెళ్ళటం, పెయిన్, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి కలగటం, కొన్నిసార్లు మరీ ఇన్ఫెక్షన్ ఎక్కువైందంటే చలి, జ్వరం, మలేరియాకి ఏ విధంగా వస్తుంది, బాగా ఒళ్ళంతా చలి, జ్వరంగా, ఆ విధంగా కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. ఇది కేవలం పెద్దవాళ్ళలో చాలా వరకు ఎక్కువ చూస్తూ ఉంటాం. ఓకే, మరో కాలేజ్ శ్రీరామ్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. హలో అండి శ్రీరామ్ గారు. హలో అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి శ్రీరామ్ గారు. నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఆ విషయం ఏంటంటే అండి, ఎర్లీ మార్నింగ్ లేచేటప్పుడు 3:30, 4 ఆ టైంలో లేచినప్పుడు ఈ లేవగానే టాయిలెట్ ఆగట్లేదండి, యూరిన్ ఆగట్లేదండి. మీ వయసు ఎంత అండి శ్రీరామ్ గారు? 54, 55 ఉంది. షుగర్ ఉందా మీకు? లేదండి. బీపీ? లేదండి. ఓకే, దీన్ని బట్టి తెలిసేదంటే 54, 57 దాటింది కాబట్టి అర్లీ మార్నింగ్ మీకు యూరిన్ ఆగట్లేదు, ప్రెషర్ వస్తుంది కాబట్టి దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే మోస్ట్ లైక్లీ మీరు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఒకటి ఉంది, మగవాళ్ళలోనే వస్తుంది ఇది. అది 50 ఏళ్ళు పైబడ్డ వాళ్ళల్లోనే మీకు మొదలైనట్టుంది. దాన్ని బట్టి ఏంటంటే అది యూరినరీ ప్యాసేజ్ కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది, ప్రెషర్ చేస్తుంది బ్లాడర్ని. యూరినరీ బ్లాడర్ అంటే మూత్రం సంచి ఏదైతే ఉంటుందో అది కింది భాగంలో ప్రాస్టేట్ పెరుగుతూ ఉంటుంది. అది న్యాచురల్గా పెరుగుతుంది, మీరు చేసుకున్నది నేను చేసుకున్నది కాదు. కాకపోతే సిమ్టమ్స్ ఇదే విధంగా ఉంటాం. మీరు చెప్పిన సిమ్టమ్స్ ఏ విధంగా ఉందో, ఎర్లీ మార్నింగ్ చాలా ప్రెషర్ అయ్యి పరిగెత్తుకెళ్లాల్సి వస్తుంది అన్న సిమ్టము కామన్గా చూసే సిమ్టమ్ అనమాట. మీరు వెంటనే యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే దానికి పాత రోజుల్లో ఆపరేషన్లు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు చాలా వరకు మందులతో సరిపోతుంది. మీరు దగ్గరున్న యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, లేకపోతే మీరు మోస్ట్ వెల్కమ్, మా దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ తప్పకుండా ఇస్తాం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి ఉంటారు కదా. కాల్ కట్ అయినట్టుందండి. మరో కాలర్ గోపి రెడీగా ఉన్నారు. హలో అండి గోపి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం సార్. నమస్తే గోపి గారు, చెప్పండి. మాకు కిడ్నీ స్టోన్ ప్రాబ్లం 3 years నుంచి ఉంది. మాకు ఏముందండి? కిడ్నీ స్టోన్ సార్. కిడ్నీ స్టోన్. ఓకే ఓకే. ఆల్రెడీ ఒకసారి సర్జరీ అయింది సార్. ఓకే. మళ్ళీ 1 year బ్యాక్ మళ్ళీ వచ్చింది అదే ప్రాబ్లం. ఓకే. స్కానింగ్ సెంటర్కి వెళ్ళి మన ఖమ్మంలో గురునాథరావు గారు. ఓకే. సార్ దగ్గరికి వెళ్తే సార్ ఏమంటున్నారంటే 1 time వస్తే ఎప్పటికి వస్తుంది, మనం తినే ఫుడ్, తాగే వాటర్ బట్టి ఉంటుందమ్మా, అవి మెయింటైన్ చేయాలనుకుంటున్నారు. చూడు బాబు గోపి, నేను మీరు చెప్పేదాన్ని బట్టి తెలిసేది ఏంటంటే రాయి మాటికి వస్తుంది అంటే మీలో హైపర్ పారాథైరాయిడిజం అనే ఒక కండిషన్ ఏమన్నా ఉందా అనేది మీరు తప్పకుండా డాక్టర్ల ద్వారా దగ్గరికి వెళ్తే నిర్ధారణ చేస్తారు. లేకపోతే మాటికి వస్తూ ఉంటుంది. దాని ద్వారా పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని థైరాయిడ్ దగ్గర ఉండే, ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ దగ్గర కిందనే ఒక పారాథైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. దాని హార్మోన్ కానీ ఇంబ్యాలెన్స్ ఉంటే తప్పకుండా ఈ స్టోన్స్ మాటికి రావటం సహజం. దాన్ని ట్రీట్ చేస్తేనే మీకు మాటికి రాకుండా ఉంటాయి స్టోన్స్. కాకపోతే మీ స్టోన్ సైజు, లొకేషన్ను బట్టి, లేకపోతే మాటికి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అవుతున్నాయో దాన్ని బట్టి డాక్టర్లు నిర్ధారణ చేసి ఇది హైపర్ పారాథైరాయిడిజం వల్ల, లేకపోతే మీకు ఇన్ఫెక్షన్స్ తగ్గటకపోవటం మూలన, లేకపోతే మీరు సరైన భోజనం అలవాట్లు సరైన మార్పులు చేసుకోకపోవటం మూలన నిర్ధారణ చేయొచ్చు. దాని ద్వారా సరైన ట్రీట్మెంట్ అనేది ఇస్తే మీకు మళ్ళీ రాకుండా ఉంటుంది. మరో కాలర్ ధర్మేంద్ర రెడీగా ఉన్నారు. హలో అండి ధర్మేంద్ర గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 74 years male సార్. ఏంటండి? క్రానిక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఓకే. అతను సిరం క్రియాటిన్ ఎప్పుడు చేసినా 3.8, 3.5 అలా ఉంటుంది. ఓకే. అది ఎప్పుడు నార్మల్ లెవెల్కి వస్తుంది సార్. చెప్పండి వింటున్నాను. అది ఎప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సార్. సిరం క్రియాటిన్ చూడండి, మీ ఏజ్ చెప్పలేదు ధర్మేంద్ర గారు. ఎప్పుడు చూసినా 3.8, 3.4 వస్తుంది. వాట్ ఈస్ యువర్ ఏజ్ అండి? 74 years అండి. 74 years. మీకు తప్పకుండా యూరిన్ ఎలా వస్తుంది? ఫ్రీక్వెంట్ గా వస్తుందా, మాటికి వస్తుందా? ఒకసారి సెప్సిస్కి వెళ్ళారండి. రాత్రిపూట ఎన్నిసార్లు లెగుస్తున్నారు? ఫ్రీక్వెన్సీ అయితే బాగానే ఉంది. ఓకే.
చూడండి, మీకు క్రియాటినిన్ పెరుగుతుంది కాబట్టి ఇది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ యూరోపతి అంటాము. లేకపోతే మీకు డయాబెటీస్, హైపర్టెన్షన్ రెండు ఉన్నాయా? ఏమండి? రెండు ఉన్నాయండి. ఓకే, అది డయాబెటీస్ వల్ల కావచ్చు, లేకపోతే హైపర్ టెన్షన్ వల్ల కావచ్చు. ఈ కిడ్నీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కంట్రోల్ లేకపోతే కిడ్నీ ష్రింక్ అవుతాయండి. ష్రింక్ అయినప్పుడు ఈ క్రియాటినిన్ స్లోగా పెరగటం మొదలు పెడుతుంది. తద్వారా అంటే మీకు ఆల్రెడీ 74 అన్నారు కాబట్టి మీకు ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఏజ్ గ్రూప్లో వచ్చే చేంజెస్ అనమాట. ప్రాస్టేట్ అనేది 70 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకి. దీనికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఆ క్రియాటినిన్ పెరగకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే క్యాథెటర్ అనేది యూరినరీ బ్లాడర్లో క్యాథెటర్ వేసి ఆ క్యాథెటర్ అట్లీస్ట్ 2 to 3 వీక్స్ ఉంచితే ఆ కిడ్నీ మీద ఉండే ప్రెషర్ అనేది తగ్గి క్రియాటినిన్ కానీ తగ్గిందంటే దట్ ఓన్లీ షోస్ దట్ మీకు అబ్స్ట్రక్టివ్ యూరోపతి ఉంది. దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా క్రియాటినిన్ మీకు వాల్యూ చాలా వరకు తగ్గుతుంది. అదే కాకుండా మీరు డయాబెటీస్ యాజ్ వెల్ యాజ్ హైపర్ టెన్షన్ చాలా కంట్రోల్లో ఉండాలి. ప్లస్ డైటరీ మేనేజ్మెంట్ కూడా, డైట్ ఏ విధంగా తీసుకోవాలి, క్రియాటినిన్ పెరిగిన వాళ్ళలో ఈ నాన్ వెజిటేరియన్, రెడ్ మీటు, హై ప్రోటీన్ డైట్ అనేది చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలండి. మీరు దగ్గరున్న యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి, తప్పకుండా ఇవన్నీ మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది. మరో కాలర్ మహమ్మదుల్లా రెడీగా ఉన్నారు. హలో అండి. హలో మహమ్మదుల్లా గారు. హలో. మరో కాలర్ భవానీ. నమస్తే అండి భవానీ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అమ్మా, భవానీ గారు చెప్పండి. నేను యూరిన్ పాస్ చేసేటప్పుడు నొప్పి మంటగా వస్తుందండి, యూరిన్ ఆగట్లేదండి. ఓకే, మీ వయసు ఎంత తల్లి? నాది 62 సార్, డయాబెటిక్. యూజువలీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు యూజువలీ పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో దట్టు డయాబెటిక్ ఉన్న వాళ్ళల్లో, డయాబెటిస్ ఉన్న వాళ్ళల్లో ఆ యూరినరీ ప్యాసేజ్ అని కొంచెం నేరో అవుతుందమ్మా. దానివల్ల ఏమవుతుంది, పూర్తిగా ఎంటీ కాదు యూరిన్. ఇప్పుడు మనకి 200 ml యూరిన్ బ్లాడర్లో ఉందంటే మీరు చేసిన తర్వాత ఇంకా మిగిలిపోవచ్చు. దాన్నే పోస్ట్ వాయిడ్ రెసిడ్యూ అంటాం. అది ఎంత ఉందో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఒకవేళ అదే కాజ్ అనుకుంటే తప్పకుండా సింపుల్ ట్రీట్మెంట్ లైక్ యూరిథ్రల్ డయాలిటేషన్ అనే సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. దాని ద్వారా మీకు యూరిన్ మాటిమాటికి రాకుండా, ఆగకుండా ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. తప్పకుండా మీరు కన్సల్ట్ చేయాలి యూరాలజిస్ట్ని. మరో కాలర్ హబీబుల్లా రెడీగా ఉన్నారు. హలో అండి హబీబుల్లా గారు. హబీబుల్లా గారు, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. హలో, ఈ మూత్రము నైట్ టైం లో ఎక్కువ వస్తుందండి. ఓకే, మీ వయసు ఎంత హబీబుల్లా గారు? 60 సంవత్సరాలు సార్. షుగర్ ఉందా మీకు? లేదండి, షుగర్ లేదు, బీపీ లేదు. ఓకే, తప్పకుండా మీరు కూడా అదే కోవలో ఉన్నారు. 50-60 ఏళ్ళు దాటారు కాబట్టి ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. అది మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. సింపుల్గా మందులతో చాలా వరకు ట్రీట్ అవుతుంది. సరేనా? మరో కాలర్ సాయి రెడీగా ఉన్నారు. హలో అండి సాయి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం సార్. నమస్తే సాయి గారు, చెప్పండి. నా ఏజ్ వచ్చి 44 సార్. 44. ఓకే, ఏం లేదు సార్, మార్నింగ్ లేవగానే మూత్రము స్పీడ్ గా వస్తుంది, ఆగట్లేదు. కాకపోతే నాకు ఏ ప్రాబ్లం అంటే సార్, నా పోసినాక కూడా పోసినట్టు మళ్ళా పోసిన తర్వాత మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. ఓకే, షుగర్ బీపీ లేదు కదా మీకు? లేదు సార్. సో యూజువలీ 40 దాటారు కాబట్టి తప్పకుండా మీకు కూడా అర్లీ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. సో మీరు కూడా ఎగ్జామిన్ చేయించుకోవాలి డాక్టర్ దగ్గర. ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే తెలిసిపోతుంది. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది టెస్ట్. ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా దాని ద్వారా సరైన ట్రీట్మెంట్ ఇస్తే మీకు ఈ అర్జెన్సీ, ఫ్రీక్వెన్సీ, మాటిమాటికి వెళ్ళటం అనేది చాలా వరకు తగ్గుతుంది. అది కాకుండా సెన్స్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఇవాక్యువేషన్ అంటే పోసి వచ్చిన తర్వాత కూడా ఇంకా యూరిన్ ఉన్నది అనే సెన్సేషన్ చూడండి. అది కేవలం మీ మైల్డ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రాస్టేట్ ఉంటే వస్తుందన్నమాట. మీకు తప్పకుండా అదే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. మరో కాలర్ పెద్దిరాజు రెడీగా ఉన్నారు. హలో అండి పెద్దిరాజు గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు నమస్తే. నమస్తే పెద్దిరాజు గారు, చెప్పండి. నేను నడు ఎన్ని పోస్ట్ ఆపరేషన్ చేయించుకున్నానండి. ఓకే,
ఆ నడానికి నొప్పి బిళ్ళలో అవి గ్యాస్ట్రిక్ బిళ్ళలో 2 నెలలకు ఒకసారి వేసుకుంటాను. ఓకే. ఈ మధ్యలో 2-3 రోజులు వేసుకున్న తర్వాత వెనకాల నరాలు లాగుతున్నాయండి కొంచెం. చూడండి, వయసు ఎంత మీది పెద్దరాజు గారు? 59 అండి. 59. అదే స్పైనల్ వెర్టిబ్రల్ ఆపరేషన్ అయింది కాబట్టి అది కేవలం ఏమైనా డిస్క్ ప్రొలాప్స్ ఏమైనా ఉండిందా మీకు? ప్రొలాప్స్ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ పిఐవిడి అంటారు, అది ఉండిందా? దానివల్లనే కదా మీ కాలికి నొప్పులు వచ్చాయా బాగా? ఇది వరకు నొప్పి వచ్చిందండి, ఆపరేషన్ అయిందండి వెన్నుపూసకి. అదే వెన్నుపూస ఆపరేషన్ అయింది కాబట్టి వెన్నుపూస ఆపరేషన్ ఏ లెవెల్లో అయింది? L4, L5, L3 ఎక్కడైంది? L3, L4, L5 అక్కడే అయిందా? కిందండి. అదే కింద. ఓకే. ఇప్పుడు ఆ ఆపరేషన్ అయిన తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ యూరినరీ బ్లాడర్ కి సంబంధించిన నరాలు ఏవైతే ఉంటాయో అవి ఒత్తుకుపోతాయి. దాని ద్వారా ఏమవుతుందంటే యూరిన్ సరిగా పూర్తిగా ఖాళీ కాదు, బ్లాడర్ నిండిపోయి ఉంటుంది. మనం కదిలినప్పుడు నడిచినప్పుడు అప్పుడప్పుడు మూత్ర చుక్కలు పడుతూ ఉంటాయి, బట్టలు తడుస్తూ ఉంటాయి. కొంతమందికి ఫోర్స్ఫుల్గా యూరిన్ రాకపోవచ్చు. ఆ టెస్ట్ ఎవరైనా చేశారా మీకు? చేయలేదండి, ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. అంటే కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. కిడ్నీ డాక్టర్ దగ్గర తప్పకుండా, న్యూరాలజిస్ట్ దగ్గర యూరాలజిస్ట్ తప్పకుండా చూస్తారు. తద్వారా న్యూరాలజిస్ట్ కూడా, అంటే నరాలకు సంబంధించిన డాక్టర్ కూడా చూడాలి. ఇద్దరు కలిసి చూసి దాని ప్రకారంగా మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే తప్పకుండా తగ్గిపోతుంది. మరో కలర్ రామారావు గారు రెడీగా ఉన్నారు. హలో అండి రామారావు గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే రామారావు గారు, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. 2 నిమిషాలు నా ప్రాబ్లం అండి. 2 నిమిషాలు నా ప్రాబ్లం అండి. నమస్తే సార్ డాక్టర్ గారు. చెప్పండి, వింటున్నా. నాకు ఒక 20-25 సంవత్సరాల క్రితం డిస్క్ ప్రొలాప్స్ అయిందండి. ఓకే. ఆ తదుపరి కొంతకాలం దాన్ని నేను ఆపరేషన్ లేకుండా సొంతంగా హోమియో మందులు ట్రీట్ చేసుకొని మెయిన్ చేస్తున్నాను సార్. ఓకే. ఆ తదుపరి యూరినల్ ప్రయాణం చేసినప్పుడు చుక్కలుగా బట్టలు మంటగా ఉండటం అట్లా జరుగుతూ వచ్చిందండి. ఆ తర్వాత ఏంటంటే అది డాక్టర్ గారిని సంప్రదించాము. సంప్రదిస్తే యూరినల్ లోపల బాడీలో కొంత గడవ ఉంటున్నది కాబట్టి అది ఆపరేషన్ సర్జరీ చేస్తే ఇవి తగ్గిపోతుందని చెప్పారు. ఓకే. దాని మీద చేయించాము సార్ ఆపరేషన్. ఓకే. ఒక 5-6 ఏళ్ళు బాగానే ఉంది, ఒక 5 సంవత్సరాలు. తదుపరి మళ్ళీ ఆ వెనకటి స్టెప్స్ కనిపిస్తుంటే వారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్తే వారు టాబ్లెట్స్ ఏం చేశారంటే FLO RTPLUS ఆ టాబ్లెట్స్ సజెస్ట్ చేసి 4 నెలలు వాడండి, రాక్టిఫై అయిపోతుందని చెప్పారు. వాడాను. వాడితే రాక్టిఫై కొంతవరకు జరిగింది. ఆ తదుపరి 6వ తారీఖు ఏదో ప్రయాణం అది చేశాను. ఓకే, వినండి నేను చెప్పేది. ఇప్పుడు మీకు కొంచెం కాంప్లికేటెడ్ కేసు మీది. ఆల్రెడీ మీకు డిస్క్ ప్రొలాప్స్ ఉంది, మీరు దాన్ని చాలా నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. తద్వారా మూత్రాశయానికి సంబంధించిన నరాలు ఏవైతే బాగా ఒత్తుకుపోయి ఉన్నాయో అది సరిగ్గా పనిచేయట్లేదు, బ్లాడర్ ఎంప్టింగ్ ప్రాపర్ లేదనుకుంటా. తప్పకుండా మీకు ఉపశమనం కలుగుతుంది. డాక్టర్లు చూడాలి, చూసిన తర్వాత సరైన పరీక్షలు చేయాలి, చేసిన తర్వాత సరైన ట్రీట్మెంట్ ఇస్తే చాలా వరకు మీకు తగ్గుతుందండి. ఓకే. మరో కలర్ మహేశ్వరి రెడీగా ఉన్నారు. హలో అండి మహేశ్వరి గారు. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పమ్మా మహేశ్వరి. సార్ మా డాడీకి ఉంది సార్ కిడ్నీ ప్రాబ్లమ్. ఓకే. అయితే క్రియాటిన్ పోయిన మంత్ వరకు 5 ఉన్నా సార్. మన చెక్ చేస్తే 9 వచ్చింది సార్. అది తగ్గే ప్రాసెస్ ఉందా సార్ ఏమన్నా? మీ నాన్నగారి వయసు ఎంతమ్మా? 60 ఉంది సార్. 60+. ఆయనకి డయాబెటీస్, షుగర్, బీపీ ఉందా? ఉంది సార్, డయాబెటీస్ ఉంది. చూడమ్మా, ఈ 2 ఉండటం మూలాన, చాలా వరకు నెగ్లెక్ట్ చేయటం మూలాన, షుగర్ బీపీ కంట్రోల్ కాకపోవటం మూలాన కిడ్నీలు ష్రింక్ అయ్యి దీన్నే CKD అంటాం. అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయినట్టుంది. ఎవరు చూస్తున్నారు? నెఫ్రాలజిస్ట్. డయాలసిస్ ఏమైనా ఇచ్చారా ఆయనకి? ఇంకా డయాలసిస్ ఏమి ఇవ్వలేదు సార్. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటున్నారు. 99 మిల్లీగ్రామ్ క్రియాటినిన్ ఉంటే తప్పకుండా డయాలసిస్ అవసరం పడుతుంది.
సార్ అదే తక్కువ చేయొచ్చా సార్ ఏమన్నా మందులతో? అంటే ఆయన పరీక్ష చేయకుండా మనం రివర్సిబుల్ ఫ్యాక్టర్ ఎంత ఉంది దీనిలో, అంటే ఆయనకు ఈ క్రియాటినిన్ పెరగటానికి 9 పెరగటానికి కారణం ఏంటి అనేది తెలుసుకొని తద్వారా ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది తల్లి. డయాలసిస్కి భయపడాల్సిన అవసరం లేదు, సింపుల్గా అవుతుంది. ఈ రోజుల్లో చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు. కాకపోతే రెగ్యులర్గా ఉండాలి. ఒక నెఫ్రాలజిస్ట్ దగ్గర మీరు రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే తల్లి? అలాగే సార్, ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ ప్రమాదమా సార్? ప్రమాదమమ్మా, ఏ ఇన్ఫెక్షన్ అయినా ప్రమాదమే. దాన్ని సరిగ్గా ట్రీట్ చేసుకోవాలి మనం, అది రాకుండా నివారణ చేసుకోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమేమి ఉండాలి సార్ బేసికల్? ఏ విధంగా అంటే చిన్నపిల్లలకైతే నేను చెప్పినట్టు తల్లులు ఎస్పెషల్లీ తండ్రి కూడా చూడాలి, డయాపర్స్ మారుస్తూ ఉండాలి. అవసరం లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు డయాపర్ వేయకూడదు, అంటే అట్లీస్ట్ అవాయిడ్, క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లోకల్ క్లెన్జింగ్ అంటే హైజీన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. యంగ్ గర్ల్స్ కానీ చిన్నపిల్లలకు కానీ వర్కింగ్ ఉమెన్కి కానీ చెప్పేది మేము ఇదే, హైజీన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇష్యూ ఏంటంటే ఎప్పుడన్నా మనకు తెలియకుండా ఇన్ఫెక్షన్స్ అయ్యాయి అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్స్కి అప్రాప్రియేట్ సింపుల్ యూరిన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒకటి. అల్ట్రాసౌండ్ ద్వారా ఏం తెలుస్తుందంటే లోపల ఏమన్నా స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, కిడ్నీలో ఏమైనా మాస్ ఉందా, లేకపోతే యూరినరీ బ్లాడర్లో ఏదైనా మాస్ ఉందా అనేది తెలుస్తుంది. ఈ సింపుల్ టెస్ట్ ద్వారా, యూరిన్ కల్చర్ ద్వారా మనకి అప్రాప్రియేట్ యాంటీబయాటిక్స్ అనేది ఇస్తే అది అప్రాప్రియేట్ పీరియడ్ వరకు, ఏదో ఈరోజు ఇచ్చాము తగ్గిపోయింది కదా రేపు మానేయటం కాదు. ప్రాపర్గా దాని పీరియడ్ అట్లీస్ట్ 5 to 7 days, ఒకసారి 2 weeks కూడా వాడాల్సి వస్తుంది, తగ్గిపోతుంది. అంటే ట్రీట్మెంట్స్ ఇవేనా సార్? ఓన్లీ మెడికేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఆపరేషన్ అనేది ఓన్లీ డిసైడ్స్ అబౌట్ ఎగ్జాక్ట్లీ ద డిసీజ్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత దానికి సరైన ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. అంటే మీరు చెప్పారు కదా ఏజ్డ్ వాళ్ళలో వచ్చే క్యారీ ఆన్. ఏజ్డ్ వాళ్ళలో కూడా సర్జరీస్ చేయాల్సి? ఏజ్ వాళ్ళలో ఏం లేదమ్మా, పెద్దవాళ్ళు చెప్పాను కదా, ఆ యూరినరీ ప్యాసేజ్ అని నేరో అయిపోయి యూరిన్ సరిగ్గా క్లియర్ కాక లోపల మిగిలిపోతూ ఉందంటే అది కేవలం కొంతమందిలో ఈ మెనోపాజల్ సిమ్టమ్స్ తర్వాత వచ్చే సిమ్టమ్స్లో అదొక సిమ్టమ్ అనమాట. దాన్ని సింపుల్గా మందులతో పాటు ఒకవేళ ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో, హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో, వీళ్ళందరిలో ఎక్కువ అవుతాయి సిమ్టమ్స్. అది సింపుల్గా యూరిథ్రల్ డయాలిటేషన్ అనే సింపుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ యూరినరీ ప్యాసేజ్ ఏదైతే నేరో అయిందో ఆ నేరో అయిన యూరినరీ ప్యాసేజ్ని సరిగ్గా క్లియర్ చేసి తర్వాత సింపుల్ ఒక ఇవలాన్ క్రీమ్ అని ఏదైతే లోకల్ హార్మోన్ రిలీజింగ్ క్రీమ్స్ ఉంటాయి దాన్ని అప్లై చేస్తూ ఉంటే చాలా వరకు తగ్గుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నా క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు, అలాగే కాలర్స్కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.